ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. కన్యారాశి. కన్యారాశి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14వ తేదీ వరకు అష్టమ రాశిలో ఉచ్చస్థితిగతుడై ద్వాదశాధిపతి అయినటువంటి సూర్యభగవానుడి యొక్క సంక్రమణ సంచార ప్రభావము, అట్లాగే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారము, దశమంలో ఉన్నటువంటి గురువు, ద్వాదశంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి నీచస్థిత బుధుడు, అట్లాగే కుజుడు, శని, షష్ఠంలో ఉన్నటువంటి రాహు, వీరి యొక్క గ్రహాల యొక్క స్థితి ప్రభావము కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ నక్షత్రాల వారికి, కన్యారాశి వారికి ఈ నెల రోజులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కనుక మనం గోచార స్థితిని బట్టి తెలుసుకోగలిగితే, కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. అది ఏదైనా సరే సంతానపరమైనటువంటి విషయాలు కావచ్చు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నటువంటి వారికి కొంత అనారోగ్య నివృత్తి జరగటము, ఏదైనా అప్పులు కానీ లేకపోతే లేనిపోని సమస్యలందు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నటువంటి వారికి కాస్త అనుకూలమైనటువంటి ప్రభావము ఈ యొక్క రాహుగ్రహం సూచిస్తోంది. అంటే శత్రు నివృత్తి, రోగ నివృత్తి, రుణబాధలు, ఈ యొక్క నివృత్తి, ఈ యొక్క మూడు కూడా నివృత్తి కలగడానికి రాహుగ్రహము 6వ స్థానంలో చాలా చక్కగా వీరిని కాపాడుతోందని మాత్రం చెప్పుకోవచ్చు. మరి మిగతా గ్రహాల పరిస్థితి చూస్తే అన్నీ కూడా ఈ యొక్క మాసము వీరిని ఇబ్బందిని కలుగజేసే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి కన్యారాశి వారికి జన్మతః వారి జాతకంలో ఏదైనా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఇబ్బందులు కలగవు. గోచారం అనేటటువంటిది అందరికీ సంబంధించిన కొన్ని మానసిక ప్రభావాలు మాత్రమే చూపిస్తుంది. ముఖ్యంగా కన్యారాశి వారికి మరి సూర్యుడు అష్టమంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా వీరికి కాస్త అప్పులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. తండ్రి గారి యొక్క అనారోగ్యము, సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన వీరు ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టడము, నష్టపోవటము జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే సూర్యభగవానుడు అష్టమంలో ఉండటం ద్వారా కన్యారాశి వారికి ఆకస్మికంగా కుటుంబంలో అప్పుల బాధ వలన కావచ్చు, సంతానము యొక్క ఆలోచన ప్రభావము తేడాగా ఉండటం వలన కావచ్చు, వీరి యొక్క ఆరోగ్యము ఎక్కడో తేడాగా ఉంది అని ఎక్కువగా ఊహించుకోవటం వలన కావచ్చు, వీరికి ఏదైనా సరే ఆకస్మికంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, ఒక ప్రమాదం ద్వారా వచ్చేటటువంటి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలు కావచ్చు, ఉన్నట్టుండి ఫెయిల్ అయిపోవచ్చు. అంటే అవి రాకుండా ఎక్కడో గవర్నమెంట్ స్ట్రక్ చేసేయచ్చు. గవర్నమెంట్ పరంగా వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవటము, కొంతమంది ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఆచరించే వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్కి కావచ్చు, కన్యారాశి వారు ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో ఉన్నటువంటి రవి ఉచ్చస్థితంలో ఉండటం వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి సూర్యారాధన, సూర్య జపము, సూర్యుడి యొక్క హోమము, సూర్య నమస్కారాలు, త్రిచ, అరుణము, సౌరము, ఇట్లా బ్రాహ్మణ్ణి పిలిచి వీరు తప్పకుండా ఆరోగ్యము కోసము, ధనవృద్ధి కోసము, ఉద్యోగంలో స్థిరత్వము కోసము, ఉద్యోగాలు పోకుండా ఉండటం కోసము, తండ్రి యొక్క ఆరోగ్యం కోసము తప్పకుండా ఈ యొక్క సూర్యుడిని ఆరాధించాలి. 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, ఖర్చు పెడుతున్నాం కదా అని వీరు వదలకూడదు. ఈ నెల రోజులు వీరు తప్పకుండా సూర్య నమస్కారాలు రోజు 12 చేయాల్సిందే. అట్లాగే ఆదిత్య హృదయాన్ని నిత్యము పారాయణ చేయాల్సిందే వీళ్ళు. అలా చేస్తేనే సూర్యుడి యొక్క బలము లేకపోయినప్పటికీ మీ అంతటి మీరు సూర్యగ్రహ బలాన్ని మీరు తెచ్చుకోవాలి, తప్పదు, మన ఋషులు ఇచ్చినటువంటి మంత్రబలంతో. అట్లాగే కన్యారాశికి అధిపతి అయినటువంటి మరి బుధుడు నీచ స్థితిని ఉండి సప్తమంలో ఉండటం, సప్తమంలో ఆల్రెడీ
శని కుజుల యొక్క ప్రభావము వీరికి వ్యాపారవేత్తలకి, ముఖ్యంగా వ్యాపార గ్రహమైనటువంటి బుధుడు నీచపట్టడం, ఈ యొక్క కన్యారాశి వారికి జన్మరాశ్యాధిపతి నీచపట్టడం వలన ఆరోగ్యపరమైనటువంటి వేధాకారకత్వం జరుగుతుంది. తీవ్రమైనటువంటి స్కిన్ ఎలర్జీస్ ఫామ్ అవటం, మోషన్స్ కలగటము, ఉష్ణపరమైనటువంటి మోషన్స్, వాత పిత్త శ్లేష్మ రోగాదులు వృద్ధి చెందటము, అట్లాగే థైరాయిడ్ లాంటి సమస్యలు కావచ్చు, లేకపోతే పాదాలకు సంబంధించినటువంటి వేళ్ల మధ్యలో స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి దోషాలు వేధలు కలిగి వారి మధ్య పూర్తి ఎడబాటు కలగచ్చు. కన్యారాశి వారికి వ్యాపారపరమైనటువంటి గ్రహమే కాకుండా వ్యాపార స్థానాధిపతి, కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు నీచస్థితిని పొందడం ద్వారా వ్యాపారంలో వీరు ఎవరి దగ్గరైనా తీసుకున్నటువంటి సహాయ సహకారపరమైనటువంటి ధనాన్ని తిరిగి ఇచ్చేయమని వారు మిమ్మల్ని ఫోర్స్ చేయటం, దాని ద్వారా మీకు ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితి, ఆకస్మికంగా అవన్నీ కూడా ఒక సునామీలాగా రావటం వలన వీరికి వ్యాపారాన్ని ఏం చేయాలో తెలియక కొంతమంది స్ట్రగుల్ అనుభవిస్తూ స్ట్రెస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీరు గణపతి ఆరాధన ఆరోగ్యం కోసం, వ్యాపార వృద్ధి కోసం, అన్యోన్య దాంపత్యం కోసం గణపతిని ఆరాధిస్తూ నిత్యము గణపతికి గరికిని చక్కగా 16 నామాలతో ఆయన్ని అర్చిస్తూ, కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తూ, లక్ష్మీ గణపతి హోమాన్ని ఈ నెల రోజుల్లో వ్యాపారస్తులు తప్పకుండా అష్టద్రవ్యాలతో ఆచరించటం చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యతని సంచరించుకుంది. వివాహం కోసం కన్యారాశి వారు ఎవరైనా సరే ప్రాకులాడుతున్నా, వివాహపరమైనటువంటి ఆటంకాలు ఎదురవుతున్నా, దగ్గర దాకా ముహూర్తాలు పెట్టుకొని దగ్గరికి వచ్చి ఫెయిల్ అయినా అవన్నీ కూడా ఈ నెలలో జరిగే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎందుకంటే సప్తమ భావము వివాహస్థానంలో 3 గ్రహాలు ఉండటము, అవి పాపగ్రహాలై ఈ యొక్క శుభగ్రహం కూడా నీచస్థితిని పొంది పూర్తిగా బలహీనమైపోయింది కన్యారాశి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి కోర్టు సమస్యలు కూడా చెలరేగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అయితే కనుక ఉన్నటువంటి అన్యోన్య అనురాగాలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు ఒకలా సమస్య, ఇప్పుడు ఒక సమస్య. సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు చాలా వరకు స్తంభించే ప్రభావం ఉంటుంది. అట్లాగే 12లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము, దీనివలన పెట్టుబడులు మాత్రము దయచేసి పెట్టకండి. ఎందుకంటే కేతువు సూర్యరాశిలో ఉండి సూర్యుడు అష్టమంలో ఉండటం ద్వారా మీరు కనుక పెట్టుబడి పెట్టి వ్యాపారస్తు గ్రహం బుధుడు బాల, కేతువు బాల, సూర్యుడు బాల. సూర్యుడు అన్ని గ్రహాలకి ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ సూర్యుడు ఇస్తాడు. సూర్యుడు బాగుంటేనే అన్నీ జరుగుతాయి. అందుకనే ఏ గ్రహానికి తగ్గ ఆ గ్రహం నేను ప్రిడిక్షన్ చెప్తున్నాను. కాబట్టి ఎవరూ కూడా పెట్టుబడులకు సంబంధించిన ధైర్యం చేయకండి, దూర ప్రాంతాలకు సంబంధించిన ధైర్యం చేయకండి. వివాహపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా మానసికంగా బలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దంపతుల మధ్య ఏదైనా సమస్య వస్తోంది, రాచుకుంటోంది అనగానే కంట్రోల్ అయిపోండి. కుజుడు మహాపాపి, శని మహానుభావుడు కూడా అక్కడ ఉండటం, పూర్తిగా ఎడబాటు జరగటం, దాని ద్వారా ఎవరైనా మధ్యలోకి వచ్చి సంప్రదించి వారి మధ్య అన్యోన్యత కోసం పాకులాడినా కూడా వారిని కూడా దుర్భాషలాడి పంపించడం, ఇలాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరు రాకండి. వాళ్ళ బాధలు వాళ్ళే పడతారు, వాళ్ళ సమస్యను వాళ్ళే తీర్చుకుంటారు. అట్లాగే శుక్రగ్రహం భాగ్యస్థానంలో ఉండటం ఒక్కటి వీరికి ఊరటనిస్తోంది. అఖండమైనటువంటి సిరి సంపదలు, తండ్రి గారి నుంచి ఏదైనా ఆస్తి రావాలనుకుంటే కష్టపడైనా సరే తెచ్చుకునే స్వభావము భార్యాభర్తల మధ్య. అట్లాగే రెండో వివాహం జరగడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కన్యారాశి వారు జన్మతః యోగం ఉంటేనేనండి, ఇది యోగం కాదు, అవయోగం, ద్వితీయ కళ్యాణం. వారికి ద్వితీయ కళ్యాణం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే. అట్లాగే దూర ప్రాంతాలకి భార్యాభర్తలు అన్యోన్యంగా ధనాన్ని ఖర్చు పెట్టి సుఖంగా సంతోషంగా వెళ్ళి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవి తీర్థయాత్రలు కావచ్చు, నదీ సంగమాలు కావచ్చు, లేకపోతే ఎవరింటికైనా ఫంక్షన్స్కి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా ఒక బంగారపు నగలు చేయించుకునే అవకాశం కలుగుతోంది. కుటుంబంలో మంచి ఆర్థిక వృద్ధి, కుటుంబంలో చక్కటి అనురాగము, ఆప్యాయత వృద్ధి చెందేటటువంటి పరిస్థితి. కన్యారాశి వారికి మీరు మాట్లాడిన మాట మీ భార్య చక్కగా అనుకూలంగా చేసుకునే పరిస్థితి కూడా శుక్రుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ శని యొక్క దృష్టి పడటం ద్వారా ఆ యొక్క యోగము కొంతసేపే ఉంటుంది, మళ్ళీ తెలియకుండా ఆ ప్రేమాప్యాయతలు వేరే రకంగా కుజుడు శనితో ఇట్లా. ఈ కన్యారాశి వారికి శుక్రుడు బలంగా ఉన్న సప్తమంలో 3 గ్రహాలు చూస్తూ కన్యారాశిని పూర్తిగా భంగం చేసేస్తున్నాయి. కాబట్టి రోజు కూడా భార్యాభర్తలైతే కనుక అన్యోన్య దాంపత్యం కోసం
అర్ధనారీశ్వర స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామాన్ని చదవండి. ఉద్యోగంలో కాస్త మార్పులు జరిగే అవకాశము, వ్యాపారంలో వృద్ధి చేయడానికి చేసే ఆలోచనలన్నీ కూడా కొంచెం నశించటము, దానికి వ్యతిరేకంగా జరగడానికి అవకాశం ఉంది. వ్యాపారం ద్వారా మీరు అనుకున్నటువంటి ఆశింపు లేకపోయినా కొంత ఏదో స్వల్పపరమైనటువంటి లాభము గురుడిస్తున్నాడు. కొంతమంది వ్యాపారము కానీ గృహము కానీ మార్చే అవకాశం ఉంటుంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి అనుకున్నటువంటి యోగము కలగకుండా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. వీరికి ఉన్నటువంటి కంటక వేధాశని దోషము కావచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ జన్మజాతకరీత్యా మనకున్నటువంటి లగ్నబలము, దశలు, అంతర్దశలు, విదశలు ఇవి మాత్రమే మన జాతకాన్ని కమాండ్ చేస్తాయి. గోచారం కోట్ల మంది ఉంటారు ప్రపంచం మొత్తంలో. ఇదే రాశి, ఇదే నక్షత్రాలు, అందరికీ ఇవే భావాలు వర్తించవు. ఎవరి జన్మజాతకం బలం వారిని వర్తింపజేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క జన్మజాతకం ఉంటుంది. అవి మాత్రమే అక్కడ ప్రపోజ్ చేసి అక్కడ అవి కమాండ్ చేస్తేనే ఆ యొక్క శక్తి గోచారానికి అన్వయిస్తూ ఉంటుంది, ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది. అవి మనం కొన్ని చెప్పుకుంటాం, కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి జరగవు. అందుకని ఇవన్నీ జరుగుతాయని ఎవరు భయపడకండి. ఇంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి ఎవరు కూడా సంతోషపడకండి. ముఖ్యంగా ఎవరైనా విద్య విషయంలో కానీ, ఉన్నత విద్య విషయంలో కానీ, ఆర్థిక సమస్యలున్న వాళ్ళు కానివ్వండి, వివాహపరమైన సమస్యలున్నా, వివాహం ఎప్పుడవుతుందని కానీ, సంతాన విషయంలో కలక్కపోయినా, సంతాన విషయంలో అయితే కనుక దయచేసి ఎవరు ఐవీఎఫ్ల జోలికి పోకండి. ఐవీఎఫ్ల ద్వారా స్త్రీలు నానా నరకం అనుభవిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే నాకు వచ్చే ఎన్నో ఫోన్ల ద్వారా ఐవీఎఫ్ అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది స్త్రీలకి. సంతానం లేకపోయినా బాధపడకండి. సంతానం కలిగే అవకాశం మనకి యోగము శాస్త్రాల్లో ఉంది. ఎన్నో హోమాలు ఉన్నాయి, ఎన్నో అభిషేకాలు ఉన్నాయి, ఎన్నో పాశుపత రుద్రాభిషేకాలు ఉన్నాయి, ఎన్నో సూర్య నమస్కారాలు చేయండి. మగవాళ్ళు సంతానం ఎందుకు కలగదు? ఆదిత్య హృదయం చదవండి. ప్రతి నెల సంక్రమణ రోజున తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పిండ ప్రదానాలు చేయండి. ఎన్నో ఉన్నాయండి. పితృదోషాలు, సర్పదోషాల వలన సంతానం కలగదు. అంత మాత్రానే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఐవీఎఫ్లు చేయించుకొని ఆడవాళ్ళు ఎందుకు నరకం అనుభవిస్తారో అర్థం కావట్లేదు. కాబట్టి ఒకప్పుడు మన ఎంతోమంది కుంతీదేవి లాంటి వాళ్ళే సూర్యుడి యొక్క అనుగ్రహంతో 100 మంది పుత్రుల్ని కన్నారు. వాళ్ళు దుష్టుల మంచివాళ్ళ తర్వాత విషయం. సూర్యుడి యొక్క కిరణ శక్తి ఎన్నో గ్రహాలతో పాటుగా ఎంతో సంయోగం జరిగి భూమితో మరి వృద్ధి జరుగుతోంది జీవము. కాబట్టి సూర్యుడిని నమ్మండి, సంతానాన్ని పొందండి. అట్లాగే ఈ యొక్క జన్మజాతకం ద్వారా విద్యాయోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, వ్యాపారంలో వృద్ధి కలుగుతుందా, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ చక్కగా ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి గోచారంలో ఉన్నటువంటి వాటికి ఈ 2 లింకప్ చేసి ఒకవేళ మీ జాతకంలో ఏదైనా దోషాలుంటే సరైనటువంటి మానసికంగా మీకు నమ్మకం కలిగినటువంటి గురువుని సంప్రదించి ఆ గురువు చెప్పినటువంటి రెమెడీస్ని, పరిహారాలని చక్కగా మనస్ఫూర్తిగా మనం సంపాదించిన సొమ్ములోంచి 10 రూపాయలు ఖర్చు పెడితే మనకు ఫలితం ఎందుకు రాదు ఆలోచించండి. కర్మ అనేటటువంటిది మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం సంపాదించి అంటే మన కష్టము పడి శారీరకంగా మానసికంగా సంపాదించే ప్రతి పైసా కూడా కర్మకి లింక్ అయి ఉంటుంది. దాని కనుక మనం ఏదో రూపకంగా పూజల రూపకంగానో, హోమ రూపకంగానో, దాన రూపకంగానో చేస్తే తప్పనిసరిగా మనం అనుకున్న పనులు మనకు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా గణపతిని ఆరాధించండి. కన్యారాశి వారు శుభప్రదంగా ఉండండి. కార్య విఘ్నాలు లేకుండా, అప్పుల బాధలు లేకుండా ఆయన ముందుకు తీసుకువెళ్ళిపోతాడు. ఓం గం గణపతయే నమో నమః.